నిన్న మన ఓపీకి సుబ్బారావు గారు వచ్చారు. సుబ్బారావు గారి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, సార్ నాకు పొత్తి కడుపు భాగంలో నొప్పిగా ఉంది, ఉబ్బరంగా ఉంది బాగా. యూరిన్ పాస్ చేస్తున్నాను, ఆ ఇబ్బంది ఏం లేదు, కొంచెం కొంచెంగా పాస్ చేస్తున్నాను కాకపోతే అని చెప్పారు. మనం దాన్ని ఎగ్జామిన్ చేసి స్కాన్ చేశాము. అందులో ఏం తెలిసిందంటే లోన యూరిన్ అనేది చాలా మిగిలిపోతుంది. ఆయన కొంచెం కొంచెమే పాస్ చేస్తున్నారు. దానివల్ల ఈ ఇబ్బంది ఉంది అతనికి. మనం వెంటనే ఫోలిక్ ఎథెటర్ అనే పైప్ వేయటం ద్వారా దాన్ని డ్రైన్ చేయటం జరిగింది. వెంటనే దానికి బాగా రిలీఫ్ వచ్చింది, పెయిన్ అన్ని తగ్గిపోయాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు, యూరిన్ ఫ్రీగా రాకుండా ఉబ్బరంగా ఉన్నప్పుడు మీరు ఎక్కువగా వాటర్ తాగటము, పొట్ట మీద ప్రెషర్ పెట్టటము, అట్లని పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడటము ఇలాంటివి చేయకూడదు. మీ అందుబాటులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి లేదా యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యూరిన్ డ్రైన్ చేసుకోవడం వల్ల రిలీఫ్ వస్తుంది. సో ఈ యూరిన్ బ్లాక్ అవటానికి గల కారణాలు ఏంటి? మగవారిలో అయితే ప్రోస్టేట్ పెరగటం వల్ల, స్ట్రిక్చర్ అని ప్యాస్ వచ్చే దారి సన్నబడటం వల్ల, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. లేడీస్ లో కొన్ని పెల్విక్ ఇష్యూస్ ఉండటం వల్ల, స్పైన్ సర్జరీస్ తర్వాత కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇలా యూరిన్ ఫ్రీగా రావటం లేదు అనిపించినప్పుడు, ప్రాబ్లం ఉంటుంది అన్నప్పుడు పూర్తిగా ఆగిపోయేదాకా కాకుండా ఎర్లీగా మీ యూరాలజిస్ట్ ని సంప్రదించడం వల్ల ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.